అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మహాభారత గ్రంథాన్ని అనుసరించి మంచి చెడులను తెలుసుకుందాము. మహాభారతం అంటే కేవలం అన్నదమ్ముల యుద్ధం కాదు. మహాభారతాన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా జీవితంలో వచ్చే కష్టసుఖాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోగలరు. మహాభారతం హిందువులకు అద్భుతమైన ఇతిహాసము. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో వాటికి తగ్గ మనుషులను మనకు మహాభారతంలో కనిపిస్తారు. ఎవరైతే మహాభారత గ్రంథాన్ని అర్థం చేసుకుంటారో వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలను పొందుతారని పండితులు చెప్తారు. శకుని గురించి చూస్తే జీవితంలో చెడు స్నేహం అంతానికి దారి తీస్తుందని తెలుస్తుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణమయ్యారు. కర్ణుని చూస్తే అతి మంచితనము, జాలి, దయ వంటివి జీవితాన్ని కాల్చేస్తాయని తెలుస్తుంది. కర్ణుడు మంచితనంతో, దాన ధర్మాలతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి చెడువైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. జీవితంలో గెలవాలంటే మంచివారితో స్నేహం చేయాలి. అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన పరిస్థితుల్లో దాన ధర్మాలు చేయడం మంచిది కాదు. గాంధారిని చూస్తే 100 మంది పిల్లలకు తల్లి అయింది, కానీ ఒక్కరిని కూడా సరైన మార్గంలో పెంచలేకపోయింది. వారి క్రమశిక్షణ దారి తప్పింది. చివరకు దుర్యోధన బాటలో కౌరవులు అందరూ నడిచి చెడు వ్యక్తులుగా మారి శకుని లాంటి చెడు స్నేహంతో నాశనమయ్యారు. ధృతరాష్ట్రుని చూస్తే వీరు పిల్లలపై అతి ప్రేమను చూపి అది వారి నాశనానికి దారి తీసే విధంగా మారింది. క్రమశిక్షణ లేక అతి ప్రేమ, అతి నమ్మకం కౌరవుల నాశనానికి కారణమైంది. అర్జునుడు నిత్య విద్యార్థి. జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నారు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని వారి దగ్గర శిష్యరికం చేసి ఆయుధాలను పొందారు. మహాభారత యుద్ధంలో గొప్ప యోధుడుగా పేరు తెచ్చుకున్నారు. అభిమన్యుడిని చూస్తే ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని నిరూపించారు. పద్మ వ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియక వీరమరణాన్ని పొందారు. అర్థజ్ఞానంతో ఏ పని చేయడం మంచిది కాదని తెలుస్తుంది. ద్రౌపదిని చూస్తే మహిళలను ఎంత గౌరవించాలో తెలుస్తుంది. మహిళల కోపం, అవమానము, శాపం రాజ్యాలనే నాశనం చేస్తాయని మహాభారతంలో ద్రౌపది పాత్ర తెలియజేస్తుంది. ఆమెకు జరిగిన అవమానము కౌరవ సామ్రాజ్యాన్ని మట్టిపాలు అయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానము, వారిని అవమానించకూడదని తెలుస్తుంది. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడము, వారి చేత కన్నీరు పెట్టించడము ఎదుటివారికే ప్రమాదకరము. ఇలా మహాభారతంలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జీవిత పాఠాన్ని తెలియజేస్తుంది. మహాభారతాన్ని అర్థం చేసుకున్న వారి జీవితంలో ఖచ్చితంగా విజయులై తీరుతారు. సర్వం కృష్ణ.